హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వర్షం వస్తుంది. మాకు భోజనం వంట చేయకుండా దోశలు పోసుకుంటున్నాము. వర్షానికి వేడి వేడిగా చూడండి, వేడి వేడిగా దోశలు వస్తే ఇప్పుడే పోసుకున్నాము. వేడిగా దోశలు పోసుకొని మా వాళ్ళకైతే ఎగ్గు దోశలు కూడా పోసాను. వీడియో తీయలేదు, మర్చిపోయాను. ఎగ్గు దోశలు పోసేటప్పుడు చట్నీ చేసుకున్నాము. చట్నీ చేసుకొని దోశలు పోసుకున్నాము వేడిగా తినేదానికి. బయట ఫుల్ వర్షం. ఇది కూడా ఎగ్గు దోశ. చట్నీ వేసుకుంటున్నా. ఇవి నాకు చట్నీ కావాలా నీకు బుజ్జి? తీసుకొచ్చేదా? పుదీనా ఓకేనా? ఎంత కొత్తిమీర పుదీనా? 30 రూపాయలు. 30 రూపాయలా? సరే. రేట్లు ఎక్కువ ఉన్నాయా? అవును. అంటే అప్పుడు కూరగాయలు దమ్మంటే చూడండి, మా ఆయన బస్తాకి వేసుకొచ్చాడు. మునక్కాయలు, నేను లావు మునక్కాయలు అడిగినావని పెద్ద రచనగా పెట్టింది. నేనే లావుకాయలు కావాలన్నానని ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆంటీ అసలు ఒక కట్ల ఒక కాయ ఇచ్చేసింది. లావుకాయలు ఇచ్చిన. నేను చెప్తాలే, ఈ మునక్కాయలు ఒక్కొక్క కట్టలో ఒక్కొక్క కాయ చొప్పున 4 కట్టలలో 4 కాయలు తీపించుకొని ఒక కట్ట చేయించుకొని వచ్చాడు మా ఆయన. 20 రూపాయలు. అంటే ఒక కట్టలో చిన్న కాయలు 2, పెద్ద కాయలు 2 కట్టుంటారంట. అందుకని అన్ని పెద్ద కాయలు కావాలని ఇట్లా అడిగి తీపించుకొని వచ్చాడు. లావుగా ఉండే మునక్కాయలు మాకు చాలా ఇష్టం, బాగుంటాయి. అందుకే మునక్కాయలు ఇట్లాంటివి తీసుకొచ్చాడు. స్వీట్ కార్న్ తీసుకురా అని ఫోన్లో వర్షంలో కూడా చెప్తానే ఉన్నాను నేను. అందుకే నా కోసం ఈ స్వీట్ కార్న్. బాగున్నాయి, పచ్చగా ఫ్రెష్గా. కూరగాయలు ఇంకా ఏమన్నా అన్నీ కోసే రాదా కిందకే? అన్నీ ఇట్లా తీయాలంటే లేట్ అవుతుంది. టమోటాలు బాగున్నాయి. టమాటాలు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఏం చెప్పాడు తెలుసా? నువ్వే ఏరిపోయా కాయలు, పెద్ద కాయలు తిన్నా. బాగున్నాయి. టమాటాలు కూడా సూపర్. టమాటాలు, చక్కెర తెల్లగడ్డలో తెమ్మన్నాను. చక్కెర అయిపోయింది, కొద్దిగా ఉంది అని తెల్లగడ్డలు. చక్కెర, తెల్లగడ్డ, క్యాబేజీ ఫ్రెష్గా బాగున్నాయి అన్నీ. ఈరోజు ఫ్రెష్ కూరగాయలు. ముల్లంగి సాంబార్కి ముల్లంగి. సాంబార్కే కాదు, నువ్వు చట్నీలు బాగా చేస్తావు కదా, అందుకే ముల్లంగి తెచ్చా. దొండకాయ ముల్లంగి వేసి పచ్చడి చేస్తా. వంకాయలే పెద్ద భజనాలు. సరే తెమ్మనింది, అందుకే నేను వంకాయ పచ్చడి అవి ఇవి చేసుకోవాలి. ఇవాళ అంగట్లో నేను మొన్న వీటికంటే ఇంకా బాగుండే కాయలు చూసాను నాన్న. ఒక్కోసారి ఒక్కలాగా వస్తుంది అది. అల్లం, కాకరకాయలు, మొత్తం
నేను వేరేది దీవెన కూడా. సరేనా? ఇవ్వండి కూరగాయలు తీసుకొచ్చాడు. మొత్తం ఎన్ని కూరగాయలు తీసుకొచ్చాము. దొండకాయలు, బెండకాయలు, ఉల్లగడ్డ, వంకాయలు, చామగడ్డలు, కాకరకాయలు, ముల్లంగి, అల్లము, క్యాబేజీ, పచ్చిమిర్చి, మునక్కాయలు. నేనే మర్చిపోతున్నా, అన్ని కూరగాయలు తీసుకొచ్చాడు మా ఆయన. ఎన్ని రకాలు. కొత్తిమీర, పుదీనా, టమోటాలు, మళ్ళీ ఆనియన్స్ కూడా. ఆనియన్స్ సంచి, ఈ బుడ్డ సంచి నిండా వచ్చాయి ఆనియన్స్. ఇప్పి దాంట్లో పోస్తే అవి ఎన్ని కిలోలు వచ్చాయి సంచిలో? 5 కిలోల సంచి అంటే ఇది. 5 కిలోల సంచుల్లో కట్టి అమ్ముతున్నారు. 5 కిలోల సంచి. ఈ కూరగాయలు, స్వీట్ కార్న్, ఈ స్వీట్ కార్న్ మాత్రం నా కోసం తీసుకొచ్చాడు మా ఆయన. నేను ఫోన్లో చెప్తా ఉన్నా, ఫుల్ వర్షం మాకు. ఈ వర్షంలో కూడా తీసుకొచ్చాడు.